మాదిగ అనే పదానికి చాలా అర్థం ఉంది, చాలా గొప్ప తత్వం ఉంది. ఆదిలో అన్నలు వీళ్ళు, భారత సమాజంలో పెద్దన్నలు వీళ్ళు మాదిగ కమిటీ. ఎందుకంటే ఆదిలో ఈ దేశాన్ని పరిపాలించిన జాంబవంతు వారసులు వీళ్ళు. పాప వాళ్ళందరికీ తెలియదు. మాతంగి మహారాజు మనవలు, అరుంధతి సుతులు, మాతంగి మహర్షి బిడ్డవులు అరుంధతి. అంటే ఇప్పుడు నిజాం రాకన్నా ముందా ఎక్కడ చరిత్రలో పూర్వం ఋషి ఉండే కదా, ఋషుల కాలం మాతంగి మహర్షి అసలు పోయిన ఒక ఋషి, ఆయన ఋషి. అలాంటి మాతంగి మహర్షి మనవలు, అరుంధతి సుతులు, ఆది జాంబోని వారసులు, ఈ గడ్డని జంబూ ద్వీపాన్ని పరిపాలించిన మొదట రాజులు హిందూ ప్రజలకి వీళ్ళు పెద్ద. భారతదేశం మొత్తాన్ని జంబూ జంబూ మాదిగ అనే పదాన్ని మొదటిసారిగా 16వ శతాబ్దంలో టర్కిష్, ఆఫ్ఘన్ ఆక్రమణదారులు భారతదేశంలోకి ప్రవేశించిన సందర్భంలో సికందర్ లోధి ఈ పదాన్ని ఉపయోగించారు. అప్పట్లో చర్మకార రాజవంశం వారు పశ్చిమ బెంగాల్ని పాలిస్తున్నారు. అతను ఇక్ష్వాకు సూర్యవంశం కులాలకు చెందినవాడు. గౌతమ బుద్ధుడు, చంద్రగుప్తుడు, అశోక చక్రవర్తి కూడా ఈ రాజవంశానికి చెందినవారే. రాజా చావర్ సేన్ హయాంలో చర్మకార రాజవంశం గొప్ప స్థాయికి చేరుకుంది. సంత్ రవిదాస్ కూడా మాదిగ వంశానికి చెందిన వారసుడే. చిత్తూరు రాజు రాణాసంగా అతని భార్య